10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్‌కి ఇంకా ఒక 3 మంత్స్, 4 మంత్స్ ఉందనగా మనకి ఆల్ ఇన్ వన్ అనేది ప్రతి ఇయర్ కూడా లేటెస్ట్‌గా వస్తూ ఉంటుందండి. ప్రెజెంట్ ఈ ఇయర్ 2023కి సంబంధించి ఆల్ ఇన్ వన్ గైడ్స్ గురించి అంటే వాటి గురించి మనం కంప్లీట్‌గా తెలుసుకుందాం. ఈ వీడియోలో నేను చెప్తాను. ఇవి ఈ ఇయర్ ప్రెజెంట్ కొత్తగా తయారు చేసినవి. అయితే ఆల్ ఇన్ వన్ ఒకప్పుడు మొత్తం అన్ని సబ్జెక్ట్స్ కలిపి ఒకే బుక్‌లో వచ్చేది. ప్రెజెంట్ అయితే మనకి సెపరేట్ సబ్జెక్ట్స్‌కి సెపరేట్ బుక్స్ ఇచ్చారన్నమాట. తెలుగు, హిందీ, ఇంగ్లీషు, మ్యాథ్స్, ఆ తర్వాత బయాలజీ, తర్వాత ఫిజికల్ సైన్స్ అంటే పిఎస్, తర్వాత సోషల్ స్టడీస్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సింగిల్ బుక్‌గా కూడా ఉన్నాయి. ఓకేనా. ఇదైతే అంటే మొత్తం ఈ 7 బుక్స్ కలిపి కాస్ట్ నియర్లీ 400-450 మధ్యలో ఉంటుందండి. అంటే కొన్ని బుక్ స్టాల్‌లో ఒకలా ఉంటుంది. బట్ 400 కన్నా ఎక్కువ ఉంటుంది. 400-450 ఆ మధ్యలో ఉంటుంది. అండ్ సింగిల్ బుక్ ఉంది కదా, దానికి దీనికి ఒక 20 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది అంతే. బెస్ట్ ఏంటంటే ఇదే బెస్ట్. అంటే మనకి సెపరేట్గా ఇప్పుడు సోషల్ చదువుకున్నాం అనుకోండి, బుక్ తీసుకుంటాం. అలా కాకుండా పెద్ద బుక్ తీసేసుకున్నాం అనుకోండి, అది గమ్మున చిరిగిపోయినా చేసినా కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది కదా, గమ్మున కెపాసిటీ సరిపోదు, ఇవేమో అంత స్ట్రాంగ్గా ఉండవు. అందుకని ఇవే తీసేసుకోండి, ఒక 20 రూపీసే కదా. సరే, ఇక అసలు విషయానికి వద్దాము. మనకి ఆల్ ఇన్ వన్ అంటే ఏంటి అసలు? ఫస్ట్‌వి ఆల్ ఇన్ వన్ అంటే ఏంటంటే ప్రతి ఇయర్ కూడా మనకి కొత్తగా ప్రింట్ అవుతుంది. మీరు చదివిన ప్రిపేర్ అయిన చాప్టర్స్ ఉంటాయి కదండి, వాటిని బేస్ చేసుకుని అంటే టోటల్గా ఇప్పుడు మ్యాథమెటిక్స్ తీసుకున్నాం అనుకోండి, టోటల్గా 14 చాప్టర్స్ ఉంటాయి. 14 చాప్టర్స్లో నుండి మనకి మోడల్ పేపర్స్ తయారు చేస్తారన్నమాట. ఆ మోడల్ పేపర్స్ అన్నింటినీ మీకు ఒక బుక్లో ఇస్తారు. అదే ఆల్ ఇన్ వన్ అంటే. అంతేగాని చాప్టర్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అవన్నీ ఒక బుక్లో ఉంటాయా? అలా ఏం కాదు. మీకు ఏంటంటే టోటల్గా అన్ని చాప్టర్స్ని బేస్ చేసుకుని ఒక మోడల్ పేపర్స్ తయారు చేస్తారు. ఒక 10 లేదా 12 అన్ని మోడల్ పేపర్స్ తయారు చేసి అన్ని పేపర్స్ని ఒక బుక్లో ఇస్తారు. విత్ ఆన్సర్స్తో మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి ఇస్తారు. ఇదే మనకి ఆల్ ఇన్ వన్ అంటే. ఓకే, ఇప్పుడు తెలుగు చూసుకుంటే మనకి అండ్ ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇది ఏపీకి సంబంధించింది. తెలంగాణ వాళ్ళకి ఇది యూజ్ అవ్వదు. ఓన్లీ ఏపీ 10th క్లాస్ స్టూడెంట్స్కి మాత్రమే. విజిఎస్ పబ్లికేషన్స్. టోటల్గా ఇక్కడ 16 మోడల్ పేపర్స్ ఇచ్చారు మనకి. అందులో ఎస్ఎస్సి బోర్డ్ పేపర్ 1 అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ 1. మోడల్ పేపర్స్ అంటే నేను ఇందాక తయారు చేస్తారు అని చెప్పాను కదా, ఓన్గా అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నిటిని తీసుకుని మోడల్ పేపర్స్ తయారు చేస్తారన్నాను కదా, అవి మాట. ఇవేమో ప్రాక్టీస్ పేపర్స్. ఎస్ఎస్సి బోర్డ్ పేపర్ 1 పేపర్కి మీకు ఆన్సర్తో సహా ఉంటుందండి. ఈ మోడల్ పేపర్స్ కూడా ఆన్సర్స్ ఇస్తారు, బట్ ఈ ప్రాక్టీస్ పేపర్స్కి ఆన్సర్స్ ఇస్తారు. నెక్స్ట్ ఇది పేజ్ నెంబర్స్ బుక్ చూసుకుంటే. తర్వాత ఇక్కడ ఏంటంటే బ్లూ ప్రింట్ అండి. ఇది కూడా ఒకసారి చెక్ చేయండి మీరు. ఓకేనా ఫ్రెండ్స్, తెలుగు సబ్జెక్టు. నెక్స్ట్ మోడల్ పేపర్. ఇక్కడ మీరు సమ్మేటివ్ 1 ఆల్రెడీ రాశారు. పబ్లిక్ ఎగ్జామ్ కూడా అదే మోడల్గా ఉంటుంది. మోడల్ తీసుకుంటే సేమ్ సమ్మేటివ్ 1లో మీకు ఎలా అయితే ఉందో అదే విధంగా ఉంటాయి. ఫస్ట్ క్రింది పరిచిత పద్యాలలో ఒక దానిని చదివి ఇచ్చిన ప్రశ్నకి జవాబు రాయండి. అంటే పద్యం చదివి జవాబు రాయడం. అదే మీకు ఎస్ఏ 1లో కూడా ఉంటుంది. అవునా కదండి, ఫస్ట్ రౌండ్ అదే మనకి. సో ఇదే విధంగా పబ్లిక్ పేపర్ మోడల్ కూడా ఉంటుంది. సరే, సో మనకి క్వశ్చన్ పేపర్ ఇక్కడ వరకు ఇచ్చేసారు. ఇక్కడ నుంచి చూసారా ఆన్సర్స్ నీట్గా ఇచ్చారు. ఆన్సర్స్ కూడా మనకి చూసారా, మరి క్వశ్చన్ ఇచ్చి ఆన్సర్ ఇచ్చారు, మరి క్వశ్చన్ ఇచ్చి ఆన్సర్ ఇచ్చారు. చాలా నీట్గా ఉందండి, మీకు బాగా యూజ్ అవుతుంది. కొనుక్కోండి. ఓకేనా ఫ్రెండ్స్. కొనుక్కొని ఏంటంటే మీకు స్కూల్లో చాప్టర్స్ అవుతూ ఉండగానే మీకు ఈ పేపర్స్ ఒక్కొక్కటి సాల్వ్ చేయడం, ఇందులో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ నేర్చుకోవడం చేస్తూ ఉంటే మీకు మంచిగా రివిజన్ అయిపోతుంది. ఇప్పుడు మామూలుగా మనం మెటీరియల్ అనుకోండి, ఒక చాప్టర్ తీసుకున్న ఒక చాప్టరే చదవాలి, అంతే కదా, కొంచెం బోర్ అనిపిస్తుంది. బట్ ఇది మోడల్ పేపర్ చూసామనుకోండి, ఏదో ఎగ్జామ్ రాస్తున్న ఫీల్ వస్తుంది, ప్లస్ అన్ని చాప్టర్స్ కూడా కవర్ అవుతాయి. అది మనకి చాలా ఇంపార్టెంట్. మోడల్ పేపర్స్ చేయడం వల్ల ప్లస్ పాయింట్ ఏమైనా ఉందంటే అదే, అన్ని చాప్టర్స్ నుండి క్వశ్చన్స్ కవర్ అవుతాయి. ఓకేనా. సో ఇలాంటి మోడల్ పేపర్స్ మనకి టోటల్గా ఇచ్చారు. 11 మోడల్ పేపర్స్ అన్నీ ఇవన్నీ ఒకే మోడల్గా ఉంటాయి, బట్ క్వశ్చన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. లాస్ట్లో ప్రాక్టీస్ పేపర్స్ అని ఇచ్చారండి మనకి. ప్రాక్టీస్ పేపర్స్ ఇది ఇక్కడ ఇంక ప్రాక్టీస్ పేపర్ 4 ఇచ్చారు. ఇది 4th పేపరు. ఇక్కడ ఏంటంటే ఓన్లీ క్వశ్చన్స్ ఇస్తారు, ఆన్సర్స్ ఇవ్వరు. ఇది ఇక్కడతో క్వశ్చన్స్ అయిపోయినట్టే, ఆన్సర్స్ మాత్రం మీరు రాసుకోవాలి. అదే మీరు ప్రాక్టీస్ అంటే మీరు క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇదండి మనకి తెలుగు. నెక్స్ట్ హిందీ విషయానికి వస్తే, ఒక్క నిమిషం. హిందీ విషయానికి వస్తే ఇక్కడ 16 పేపర్స్ సేమ్. ఎస్ఎస్సి బోర్డ్ పేపర్ ప్రీవియస్ ఇయర్ పేపర్ 1, మోడల్ పేపర్స్ ఏమో 11, ప్రాక్టీస్ పేపర్స్ ఏమో 2. సేమ్ టు సేమ్ అండి. ఇంక ప్రతిదీ మనం చూసుకోకలేదు కదా, ప్రతిదీ బ్లూ ప్రింట్ ఉంటుంది సేమ్. ఇంకా సబ్జెక్ట్ మారుతుంది అంతే. ఇదిగో బ్లూ ప్రింట్, నెక్స్ట్ మోడల్, ఇవన్నీ చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంగ్లీషు
ఇంగ్లీష్కి అయితే 18 మోడల్ పేపర్స్ ఇచ్చారు. అంటే ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క ఇచ్చారన్నమాట. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అంటే మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది చూసారా, జూన్ 2023 అంటే లాస్ట్ ఇయర్ పేపర్ అన్నట్టు. సారీ, దేంటి జూన్ 2023 ఇచ్చారు, అదే లాస్ట్ ఇయర్ అంటే సారీ ప్రెజెంట్ ఈ ఇయర్ అయిపోయింది కదా, అది మాట. ఓకేనా, మీరు నెక్స్ట్ ఇయర్ 2024 కదా ఆ ఇయర్ పేపర్స్. ఓకేనా, అందంగా నీట్గా చాలా నీట్గా ఉన్నాయండి బుక్స్ అయితే మాత్రము. అదే బుక్స్ను చూడడానికి కాదు, చూడడానికి నీట్గానే ఉన్నాయి. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా బాగుంది. మీకు ఈ బుక్లో ఉన్న అన్ని పేపర్స్ బాగా ప్రిపేర్ అయితే మ్యాక్సిమం మీకు రివిజన్ అయిపోయినట్టే. ఓకేనా, మీకు చాలా ఎక్కువ ప్రిపేర్ అయినట్టు ఇవన్నీ ప్రిపేర్ అయితే కనుక. ఓకే, ఇక అదండి మనకి ఫిజిక్స్, సో బయాలజీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇచ్చారు. సో ఫిజిక్స్ 19 పేపర్స్ ఇచ్చారు, బయాలజీ కూడా 19, సోషల్ 16, ఈ విధంగా ఇచ్చారు. ఓకేనా, సో ఇంక ప్రతిదీ కూడా అంతే కదా, ఓపెన్ చేసి చూపించడానికి ఇంక ప్రతిదీ మీ మోడల్ బేస్ చేసుకుని మోడల్ పేపర్స్ ఉంటాయి, ప్రాక్టీస్ పేపర్స్ ఉంటాయి, అన్నింటికి కామన్. ఓకేనా, ఇప్పుడు ఇంకా మ్యాథ్స్ విషయానికి, మన సబ్జెక్ట్ విషయానికి వస్తే కనుక ఇది మనది 16 మోడల్ పేపర్స్ ఇచ్చారు. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ 2, మోడల్ పేపర్స్ 10, ప్రాక్టీస్ పేపర్స్ 4. ఇక్కడ కూడా అంతే, ప్రాక్టీస్ పేపర్స్కి ఆన్సర్స్ ఇవ్వరు కదా. ఇది ఒక ప్రాక్టీస్ పేపర్ 4, దీనికి ఆన్సర్ ఇవ్వలేదు. సరే, సో ఇది మనకి బ్లూ ప్రింట్ అండి. సిలబస్ ఏంటన్నది, అంటే సిలబస్ అంటే ఏముంది కదండి, బ్లూ ప్రింట్ అంటే ఏ క్వశ్చన్ ఏ చాప్టర్ నుండి వస్తుంది అన్నట్టు. ఇది జూన్ 2023 అంటే ఈ ఇయర్లో ఆల్రెడీ అయిపోయిన ఎగ్జాము. సో ఈ పేపరు 12 మార్క్ క్వశ్చన్, 1 మార్క్ క్వశ్చన్స్ 12 ఉంటాయి, 2 మార్క్ క్వశ్చన్స్ ఏమో 8 ఉంటాయి, 4 మార్క్ క్వశ్చన్స్ 8 ఉంటాయి, అండ్ 8 మార్క్స్ క్వశ్చన్స్ 5 ఉంటాయి. అదే 5 రాయాలి, 10 ఇస్తారు మనకి ఇంటర్నల్ చాయిస్లో. నీట్గా ఇక్కడ చూసారా, ఆన్సర్స్ కూడా క్వశ్చన్ ఇచ్చి మళ్ళీ ఆన్సర్ ఇచ్చారు. ఆ విధంగా ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా చాలా బాగుంది. గ్రాఫ్స్ కూడా చాలా నీట్గా ఇచ్చారు. ఇవన్నీ కూడా ఇంక అంతేనండి, అంటే మొత్తం బుక్ అంతా చూపించగాను కానీ. సో టోటల్గా ఫైనల్గా ఇవి కొనుక్కోవచ్చా లేదా అంటే కొనుక్కోండి. ఒక 400 రూపీస్ లేదా 450 రూపీస్ ఉంటుంది. పెద్ద ఖర్చు ఏం కాదు కదా, మనం చేసే ఖర్చులతో పోల్చుకుంటే. మనం బట్టలు చెప్పులు ఇవన్నీ కొనేసుకుంటూ ఉంటాము, బట్ మనకి ఫ్యూచర్ యూజ్ అయ్యేవి దానికి ఖర్చు పెట్టగా తప్పేమీ లేదు, అవునా కదా. సో అందుకని ఏంటంటే ఇంట్లో వాడిని అడిగో లేదంటే బతిమగాడో మొత్తాన్ని కొనుక్కోండి. ఎందుకంటే బాగున్నదండి బుక్స్ కూడా. మిగతా సబ్జెక్ట్స్ అంటే నాకు ఐడియా ఉండదు కాబట్టి నాకు తెలియదు, బట్ మ్యాథ్స్ అయితే నేను పేపర్స్ చూశాను, చాలా నాలెడ్జ్ వస్తుంది ఇవి చేయడం వల్ల. ఎందుకంటే ఇప్పుడు 1 మార్క్ 8 మార్క్ క్వశ్చన్స్ విషయం పక్కన పెట్టండి, డైరెక్ట్గా బుక్ గురించి వస్తాయి అనుకోండి. ఇప్పుడు 1 మార్క్ 2 మార్క్ క్వశ్చన్స్ ఉన్నాయంటే మీరు ఆల్రెడీ SA1లో చూశారు, టెక్స్ట్ బుక్ నుండి వచ్చినవి చాలా తక్కువ. అవి మరి మాకు ఎలా తెలుస్తుంది, మాకు బయటివి చేయడానికి ఎలా అలవాటు అవుతుంది అంటే ఇలాంటి మోడల్ పేపర్స్ చేయడం ద్వారా తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఏం చేస్తానండి, పేపర్స్ కూడా 1 మార్క్ క్వశ్చన్స్ 2 మార్క్ క్వశ్చన్స్ ఒక్కొక్క పేపర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ చేస్తూ ఉంటానండి మన ఛానల్లో. సో కంపల్సరీగా మీరు అందరూ చూడండి, బాగా చదువుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంక ఎగ్జామ్ దగ్గరికి వచ్చేస్తే March 18 నుండి అనుకుంటా. సో ఫైనల్గా ఆ కాస్ట్కి అయితే ఈ బుక్స్ కొనుక్కోండి, బాగా చదువుకోండి. సింగిల్ బుక్ కొనుక్కోవద్దు, ఇలాగా సెపరేట్గా ఉన్నది చదువుకోండి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫార్వర్డ్కి అయితే ట్రై చేయండి.